నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ మరో కొత్త వివాదం తలుపు తట్టింది. జనసేన పార్టీ అనగానే గాజు గ్లాస్ గుర్తొస్తుంది. అలానే గాజు గ్లాస్ గుర్తుని అధికారిక సింబల్గా జనసేనకు కేటాయిస్తూ ఎలక్షన్ కమిషన్ ఒక డెసిషన్ తీసుకుంది. అయితే అంతకంటే ముందే తాము అప్లై చేసామనేటువంటి ఒక ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు ఆ వివాదం ఏపీ హైకోర్టు గడప తొక్కినటువంటి పరిస్థితి. సో ఏం జరగబోతుంది, గాజు గ్లాస్ చుట్టూ రాజకీయం ఎలా ముసరబోతోంది, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపకులు, గాజు గ్లాస్ గుర్తు మాదే అనే వాదన చేస్తున్నటువంటి మేడా శ్రీనివాస్ గారు. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. శ్రీనివాస్ గారు, ఏంటి గుర్తు పైన వివాదం ఏంటి? ఎందుకంటే చాలా రోజులుగా గాజు గ్లాసు గుర్తు ఇస్తారా ఇవ్వరా, అన్ని చోట్ల పోటీ చేయకపోతే జనసేన పార్టీకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అనుకున్నారు. అయితే అనూహ్యంగా డెసిషన్ వచ్చేసింది. ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో ఆల్ 175 కాన్స్టిట్యున్సీస్లో కూడా ఒక క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చేసింది, జనసేనకు ఆ గుర్తు కేటాయిస్తున్నట్టుగా. మీ అభ్యంతరాలు ఏంటి? అదే చెప్తున్నాం అండి, అది తప్పనే చెప్తున్నాం. ఎలక్షన్ కమిషన్ అనేది నిష్పక్షపాతంగా ఉండాలి. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అంటారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ని 100% ఫాలో అవుతున్నటువంటి ఏకైక సంస్థ ఎలక్షన్ కమిషన్. మరి ఆ ఎలక్షన్ కమిషన్ ని ప్రజాస్వామికంగా అన్ని రాజకీయ పార్టీలు నమ్మి ప్రయాణం చేస్తున్నాయి. మేము 13వ తారీఖు 5వ నెల 2023వ తారీఖుని అది ఫ్రీ సింబల్ గా ఎన్నికల సంఘం వారు కేటాయించిన మరుక్షణం, ఆ మరునాడే నేను ఫ్రీ సింబల్ ఉంది కాబట్టి గాజు గ్లాస్ గుర్తుని మాకు కేటాయించని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి నేషనల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, అలాగే స్టేట్ ఎలక్టోరల్ ఆఫీసర్కి, వీళ్ళందరికీ కూడా నేను రిప్రజెంట్ చేస్తే ప్రతి నెల 2 or 3 times నాకు కరస్పాండెన్స్ ఉంది. మీరు కాస్త తొందరగా పెట్టేస్తున్నారు, మేము ఇన్ టైంలో మేము నోటిఫికేషన్ ఇస్తాం, మీరు అప్పుడు అప్లై చేయండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారు నాకు కరస్పాండెన్స్ చేస్తున్నారు. కరస్పాండెన్స్ చేస్తున్నప్పుడు నన్ను ఇంటెన్షనల్ గా నన్ను సర్ప్రైజ్ చేస్తూ బైపాస్డ్గా జనసేన పార్టీ వారికి ఎన్నికల చిహ్నం ఎలక్షన్ కమిషన్ వారు కేటాయించడం అనేది అది ఇంజస్టిస్ అని చెప్తున్నాం. ఎందుకంటే ఎన్నికల సంఘం మీద ప్రజలకి, రాజకీయ పార్టీలకి అపారమైనటువంటి నమ్మకం ఉంది. నా అప్లికేషన్ పెండింగ్ ఉండగా, అలాగే నా అప్లికేషన్ ని కన్సిడర్ చేయకుండా వేరే అప్లికేషన్ ని అడ్డదారిలో తీసుకుని దానికి ఎన్నికల గుర్తు కేటాయించడం ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య అని చెప్పి కోర్టు మీ పిటిషన్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుంది. అసలు ఏం చెప్పింది కోర్టు? ఏం చెప్పింది? మీరు ప్రతివాదులుగా ఎవరెవరిని చేర్చారో అసలు కోర్టు ఏం చెప్పింది? అదే సార్, ఇప్పుడు ఈ భారతదేశంలో న్యాయస్థానం తప్ప మరొకటి లేదు. ప్రజలకి కాస్త న్యాయం జరుగుతుంది, రాజకీయ పార్టీలకి న్యాయం జరుగుతుందంటే న్యాయస్థానాలే. ఎందుకంటే పాలకులందరూ కుళ్ళిపోయారు, పొల్యూట్ అయిపోయింది, ఎన్నికల సంఘంతో సహా పొల్యూట్ అయిపోయింది. అందుకని ఎన్నికల సంఘం నేషనల్ ఎలక్షన్ కమిషన్ ని, అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ని, అలాగే తెలంగాణ అలాగే ఎలక్టోరల్ ఆఫీసర్ ని, అలాగే జనసేన పార్టీ వారిని నలుగురిని ప్రతివాదులుగా చేస్తూ నేను హైకోర్టులో రిట్ దాఖలు చేయడం జరిగింది. అవి రిట్ నెంబర్ 3332/2024. సో అంటే నెక్స్ట్ స్టేటస్ ఏంటి? ఈ రోజు కేసు జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంటి? రేపు విచారణకు ఉందండి. 46వ నెంబరు రేపు విచారణకు ఉంది. ఐటమ్ నెంబర్ 46. రేపు ఖచ్చితంగా మా వాదన వినిపిస్తాం, వాళ్ళు కూడా చెబుతారు. చట్టబద్ధమైనటువంటి విధంగా ఖచ్చితంగా ఎన్నికల సంఘం సమానంగా రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, ఈక్వటబుల్ సొసైటీ, ఈక్వటబుల్ లా అనేది ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాం. ఆ ప్రకారం ఎన్నికల సంఘం వారు ఉండాలని. ఒకటి అంటే శ్రీనివాస్ గారు, గత ఎలక్షన్స్ లో కూడా గాజు గ్లాస్ గుర్తుపైన జనసేన పార్టీ పోటీ చేసింది. ఇటీవల తెలంగాణ ఎలక్షన్స్ లో కూడా గాజు గ్లాస్ గుర్తునే 32 నియోజకవర్గాల్లో రిజర్వ్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాము. అలాగే యథావిధిగా ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ ఇప్పుడు కేటాయించినట్టుగా చూడడానికి అవకాశం లేదా? మీరు 2023లో అప్లికేషన్ పెట్టినంత మాత్రాన తెలంగాణ ఎలక్షన్స్ లో కేవలం 8 నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీ పోటీ చేసింది. ఆ పార్టీ పోటీ చేస్తే వారికి మాత్రమే ఈ గుర్తు ఆ 8 నియోజకవర్గాల వరకే. అలాగే ఇతరత్ర ఇండిపెండెంట్ కూడా ఆ గుర్తుని కేటాయించడం జరిగింది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి బై ఎలక్షన్ లో కూడా వేరే రాజకీయ పార్టీకి ఆ గుర్తుని కేటాయించడం జరిగింది. ఆ గుర్తు
జనసేన పార్టీ వారు సొంతం కాదు, ఎన్నికల సంఘం వారు వాళ్ళకి ఇవ్వడానికి ఏ విధమైనటువంటి అర్హత లేదు. ఖచ్చితంగా ఇక్కడ మిస్యూజ్ జరుగుతుంది. చట్టాన్ని సొంత ప్రయోజనాల కోసం ఎవరో బ్యాక్డోర్ మెథడ్స్ లో ఎన్నికల సంఘాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పి మా ఆరోపణ. అంటే కానీ 2019 ఎలక్షన్స్ లో జనసేన పార్టీ ఆల్మోస్ట్ 135 నియోజకవర్గాల దాకా పోటీ చేసినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా గాజు గ్లాస్ గుర్తు మీదే జనంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరి 2019 లెక్కన ఎందుకు కన్సిడర్ చేయాలి? అలా అనుకుంటే 2014లో రిజిస్ట్రేషన్ అయిందండి ఆ పార్టీ. 2014లో ఎలక్షన్స్ వచ్చినాయి, అసలు ఆ పార్టీ పోటీయే చేయలేదు. మేము 2000 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు అన్ని ఎన్నికల్లోనే మేము పోటీ చేసినటువంటి వ్యక్తులం. మేము పార్టీ ఎప్పుడు వచ్చింది? రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అనేటువంటి పార్టీ అసలు ఎప్పుడు పుట్టింది? 98లో ఆవిర్భవించిందండి. 2000లో ఎన్నికల సంఘం వారు మళ్ళీ గుర్తించారు, మాకు అధికారికంగా సర్టిఫై చేశారు. 2000 ఎన్నికల నుంచి కూడా 2004లోని, 2009లోని, అలాగే 2014లోని, 2019లోని మేము అన్ని ఎన్నికల్లోని పోటీ చేస్తాం. మేము ప్రజల పక్షాన పనిచేస్తున్నాం, అనేక ఉద్యమాల్లో నిరంతరం శ్రమిస్తున్నాం. ఎప్పుడో ఎన్నికలకి మేమున్నామని వచ్చేటటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడం అనేది ఎన్నికల సంఘం వారు చేస్తున్నటువంటి ప్రధాన తప్పని ప్రతి ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో మీ అభ్యర్థులు మీ పార్టీ తరఫున బరిలో దిగుతారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మా స్థాయికి సమానంగా ఖచ్చితంగా మా వాణి వినిపిస్తున్నాం, మేము పోటీ చేస్తున్నాం. ప్రతిసారి మీకు ఏ సింబల్? అన్ని ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు మీకు ఏదో ఒక సింబల్ వస్తుంది కదా. ఇప్పుడు ఆర్పీ యాక్ట్ ఏం చెప్తుందంటే 6% ఓటింగ్ అయినా ఉండాలి, లేదు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అయినా గెలిచి అయినా ఉండాలి, అప్పుడే పర్మనెంట్ సింబల్ వస్తుంది. అందుకని మేము రీచ్ అవ్వలేకపోయాం, అలాగే జనసేన కూడా రీచ్ అవ్వలేదు. కానీ జనసేన గత ఎలక్షన్స్ లో 5.53% ఓటింగ్ వచ్చింది. ఒక ఎమ్మెల్యే ఆ పార్టీ గుర్తు మీద గెలిచారు, మీరు అన్నట్టుగా ఎంపీ గెలవలేదు. సో అదే సార్ 5.5 చిల్లర అని చెప్పి ఆ పార్టీ వాళ్ళు చెప్పుకోవడం తప్ప అది జనసేనకి 2.8% దాటలేదండి. కావాలంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర స్టాటిస్టిక్స్ తీయమనండి. ఇదంతా అభూత కల్పన. మేము 6% ఓటింగ్ ఉంది, మాకు 5% ఓటింగ్ ఉందని జనసేన వారు చెప్పుకోవడం తప్ప ఎలక్షన్ కమిషన్ వారిని చెప్పానన్న మాట చెబితే అది నిజంగా జనసేన వారు చెప్తున్న నిజమైతే గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్స్ లోకి ఎందుకు చేరుస్తారు? జనసేన పార్టీ చెబుతుంది కూడా 6% దాటలేదు కాబట్టే పర్మనెంట్ సింబల్ గా క్లెయిమ్ చేయడానికి స్కోప్ లేకుండా పోయి. అది 5.5% కావచ్చు, మీరు అనగా 2.5% కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ 2019 ఎలక్షన్స్ లో ఒక ఎమ్మెల్యేని గెలిపించుకొని 135కు పైగా కాన్స్టిట్యున్సీస్ లో పోటీ చేసినటువంటి పార్టీకి అర్హత ఎక్కువ ఉంటుందా ఆ గుర్తు పొందడానికి? అలానే 4-5 ఎలక్షన్స్ లో ట్రై చేసినా కానీ ఎటువంటి ఐడెంటిటీ రాని పార్టీకి ఆ గుర్తు కేటాయించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుందా? ఒక్కటే సార్, చట్టం ఆ విధంగా ఎక్కడా లేదండి. చట్టాన్ని మనం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. 6% ఓటింగ్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నాకంటే ఎక్కువ వచ్చినటువంటి వాడు రికగ్నైజ్డ్ కాదు, తక్కువ వచ్చినటువంటి వాళ్ళు అన్రికగ్నైజ్డ్ కాదు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. అందుకని వాళ్ళు ఫెయిల్యూర్, మేము ఫెయిల్యూర్. ఇదంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగిన రోజునే మేమేంటో మేము ప్రూవ్ చేసుకుంటాం. ఒక వ్యాపార పందాగా కార్పొరేట్స్ అందరూ కూడా ఎన్నికల వాతావరణాన్ని పూర్తిగా పొల్యూట్ చేసేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం దగ్గర సరైనటువంటి రీతిలో, ఎందుకంటే జనసేన మొన్న పుట్టినటువంటి పార్టీ, అనేక రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు చేస్తున్నాయి. వాళ్ళు ఎవరిని కనీసం ఎన్నికల సంఘం వారు కోఆపరేట్ చేస్తలేదు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నిరంతరం ఒకటి శ్రీనివాస్ గారు, మీరు గత ఎన్నికల్లో ఏ సింబల్ పైన పోటీ చేశారు? రింగ్ అండి, ఉంగరం. ఇప్పుడు ఎందుకైనా సింబల్ మార్చుకోవాలనేటువంటి ఆలోచనకు వచ్చారు? అప్పుడు అది ఫ్రీ సింబల్ కాదండి. అప్పుడు అది గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ కాదండి. ఇప్పుడు ఫ్రీ సింబల్ టైంలో ఫస్ట్ అప్లికేషన్ నాది, ఫస్ట్ అప్లికేషన్. కానీ జనసేన పార్టీ కూడా లాస్ట్ టైం, జనసేన పార్టీ ఫ్రీ సింబల్ అయినప్పటికీ కూడా జనసేన పార్టీ లాస్ట్ టైం గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేసింది. తెలంగాణలో మళ్ళీ గాజు గ్లాస్ గుర్తు కోసం క్లెయిమ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆటోమేటిక్గా మీది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేటువంటి ఒక పాయింట్ మినహా మిగతా ఆర్గ్యుమెంట్స్ అన్ని జనసేనకు అనుకూలంగా ఉన్నట్టుగా లేవా? జనసేనకు అనుకూలంగా, నాకు అనుకూలంగా, చట్టానికి అనుకూలంగా ఉండాలి సార్. మనం అందరం చట్టంకి బుర్ర ఉంచి పని చేయాలి. కాన్స్టిట్యూషన్ మనం సరెండర్ అయ్యి కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వాలి. చట్టం ధర్మం వేరు, చట్టం వేరు.
చట్టబద్ధంగా జనసేనకి నాకంటా ఎక్కువ క్రైటీరియా ఏమీ లేదు, రూల్ పొజిషన్ ఏమి వాళ్ళకి సహకరిస్తా లేదు. అలా అనుకుంటే జనసేన గుర్తు 2 రాష్ట్రాల్లోని ఉందండి. అనేక మంది పోటీ చేస్తున్నారు, అనేక మందికి ఆ సింబల్ని కేటాయిస్తున్నారు. మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు కోర్టు ద్వారా జరిగేటువంటి పోరాటం ఒకవైపు, అలానే జనసేన పార్టీ అధికారికంగా గ్లాస్ గుర్తు మాది అని పదే పదే ప్రచారం ఒకటే చేసుకుంటుంది. సార్ చెప్పండి. ప్రచారం వేరు సార్. అండ్ వాళ్ళు ఫ్రీ సింబల్స్ లో చేర్చిన తర్వాత కూడా జనసేన వారు గ్లాస్ గుర్తు మాది అని ప్రకటనలు చేసుకుంటున్నప్పుడు అది ఒక విధంగా మొట్టమొదటి చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. రెండోది, ఈ ఆంధ్రప్రదేశ్ ని బేస్ చేసుకొని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. జనసేన పార్టీ తెలంగాణ బేస్ చేసుకుని తెలంగాణ అడ్రస్ తో ఆ పార్టీ చిరునామాతో అది రిజిస్టర్ కాబడింది. నా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా నాకు అనుగుణంగా నా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంఘం వారు చట్టబద్ధమైనటువంటి విధి విధానాలు నాకు సహకరించాలి, నన్ను కోఆపరేట్ చేయాలి. ఎక్కడి నుంచి మీరు ఆంధ్రప్రదేశ్లో అంటే ఎక్కడి నుంచి మీ పార్టీ రిజిస్టర్ అయింది? పార్టీ ప్రధాన కార్యాలయం ఎక్కడ? పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణం ఏంటి? రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ 1998 ఏప్రిల్ 20వ తారీఖుని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఆ పార్టీ కేంద్ర కార్యాలయం కూడా అక్కడే ఉంటుంది. నిరంతరం మేము ప్రజల్లో ఉంటాం. అనేక ప్రజా ఉద్యమాల్లో మా పాత్ర ఉంటుంది. మేము ఎప్పుడూ ఎన్నికల ముందు పుట్టేటటువంటి వాళ్ళం కాము, ఎన్నికల్లో మేము ఉన్నామని మేము వచ్చేటటువంటి వాళ్ళం కాము. మేము ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికలను ఫేస్ చేస్తాం. కేవలం కరపత్రమే మా ఆయుధం. కానీ రాష్ట్ర కార్యవర్గం కానీ, రాష్ట్ర అధ్యక్షులు కానీ, లేదా పార్టీ అధ్యక్షులు కానీ ఎక్కడ ఎప్పుడు ఫెమిలియర్ అయినటువంటి పరిస్థితులు లేవు. 20 ఏళ్ల చరిత్రను మీరు చెప్తున్నారు, దాదాపు 25 ఏళ్ల లెక్క చెప్తున్నప్పటికీ కూడా ఆ పరిస్థితులు లేవు కదా. ఎందుకని పార్టీ అన్ని నియోజకవర్గాల్లో నిర్మాణం అయి ఉందా? ఈ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారా మీరు? మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం సార్. మా స్మాల్ సబ్మిషన్ ఏంటంటే, మీడియాకి చేరుకోవాలంటే ఈ రోజంతా పెద్ద ఖరీదైనటువంటి వాతావరణం. మాది సోషల్ మీడియా ఒకసారి ఆన్ చేసి చూడండి. ప్రతిరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వాణి వినిపిస్తూనే ఉంటుంది. ప్రతిరోజు ప్రతి ఏరియాలోని వారాంతపు సమావేశాలు ప్రజా సమస్యల మీద గత 26 ఏళ్లుగా నిరంతరం ప్రతి వారాంతపు సమావేశం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. ఏ జాతీయ పార్టీ ఈ రోజు వరకు అంత గొప్ప కార్యాచరణ లేదు. ప్రజా సమస్యల మీద ప్రతి వారం ఒక సమావేశం నిర్వహించి ఆ సమావేశం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల దృష్టికి ఆ సమస్యలను తీసుకెళ్తున్నటువంటి ఏకైక రాజకీయ పార్టీ గత 26 ఏళ్ళుగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్. కానీ మీరు పవన్ కళ్యాణ్తో మాట్లాడారా? గాజు గ్లాస్ గుర్తుపైన ఈ వివాదం వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్తో కానీ జనసేన పార్టీ నాయకులతో కానీ సంప్రదించారు. ఎన్నికలకు సమయం ఎక్కువ లేదు, ఇంకా బహుశా ఇంకొక 4 రోజులు లేదా 20 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఈ టైంలో కోర్టులో ఈ కేసు వేయడం వలన ఇమీడియట్ గా తేలే అవకాశం ఉందా? తేలాలండి ఖచ్చితంగా. ఎలక్షన్ కమిషన్ వారు నోటిఫికేషన్ కల్లా తేల్చాలి. తేలకపోతే దాని మీద నేను సుప్రీంకోర్టుకి వెళ్తాను. ఎంత ఇష్యూ అనేది చేస్తాను. చట్టబద్ధం నేను బేసికల్ గా నేను అడ్వకేట్ని. చట్టపరమైనటువంటి హక్కుని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. కానీ ఖచ్చితంగా హైకోర్టులో నాకు న్యాయం జరుగుతుంది, చట్టబద్ధమైనటువంటి హక్కుని నేను పొందుతానని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. రైట్. అంటే మీరు సంప్రదింపులు ఏం జరపలా జనసేన పార్టీతో కానీ ఆ పార్టీ నాయకులతో కానీ? అవసరమే ఉంది సార్. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్నది నేను అడిగితే, ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్నటువంటిది నేను అడగడానికి జనసేన పార్టీ వాళ్ళని నేను అడగడం ఏంటి? అది జనసేన వాళ్ళ ప్రాపర్టీ కాదు కదా. వాళ్ళ ప్రాపర్టీ అయితే సార్ కాస్త నాకు కోఆపరేట్ చేయండి అని అడుగుతాను. కానీ ఇదేదో ఉద్దేశపూరితంగా తీసుకొచ్చినటువంటి వివాదం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జాతీయ జనసేన పార్టీ అని ఇంకో పార్టీ ప్రచారంలోకి వస్తుంది. పవన్ కళ్యాణ్ పేరుతోనే కొంతమంది పార్టీలు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సింబల్స్ కూడా సిమిలర్గా ఉండే సింబల్స్ పైన పోరాటాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇదే పొలిటికల్లీ మోటివేటెడ్ ఇష్యూ అని అనుకోవడానికి అవకాశం లేదంటారా? ఇప్పుడు రూమర్స్ అనేది చాలా జరుగుతాయి సార్. ఎవరో ఆ భారతీయ జనసేన పార్టీ కె పవన్ కళ్యాణ్ పేరు మీద ఒక పార్టీ ఉందని అంటున్నారు. ఇంకొక వర్గం ఏం చెప్తుందండి, ఇదంతా పవన్ కళ్యాణ్ గారే ఒక పార్టీని రిజిస్టర్ చేయించి ఒక వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ ఏజెంట్లని ఆ ఎన్నికల సమయంలో వాళ్ళు టేక్ ఓవర్ చేసుకునే ఉద్దేశంతో ఆ పార్టీని రిజిస్టర్ చేసి వాళ్ళ బూత్ ఏజెంట్లని, ఎలక్షన్ ఏజెంట్లని టేక్ ఓవర్ చేసుకునే ఒక ఎత్తుగడది అని వేరే వాళ్ళు అంటారు. ఇవన్నీ మాకు అనవసరం అండి. మా పార్టీ 100% ప్రజాహిత కార్యక్రమాల్లో నిరంతరం 26 ఏళ్లుగా ఉద్యమిస్తున్నటువంటి పార్టీ, ఉద్యమ పార్టీ. సో ఈసారి ఎన్నికల్లో మీరు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారు.
పోటీ చేస్తాం. మా ఉద్యమ పార్టీకి అసలు జనసేనకి పోలికే లేదు. జనసేన అనేది అంటే ఒక సినిమా, లోక్సభ స్థానాలు ఒక సినిమా. అసెంబ్లీకి పోటీ చేస్తారా, లోక్సభకు కూడా పోటీ చేస్తారా? లోక్సభ అసెంబ్లీ కూడా పోటీ చేస్తాం. జనసేన అనేది ఒక సినిమా క్రేజ్ లో వచ్చినటువంటి పార్టీ. మా పార్టీ అనేది ప్రజల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ. ఈ రెండింటికి సిద్ధాంతపరంగా చాలా తేడా ఉంది. అంటే ఫైనాన్షియల్గా కూడా ఒక లోక్సభ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ ఫేస్ చేయాలంటే చాలా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు మీడియా కంటే కాస్ట్లీ అయిపోయిన అన్న విషయం మీకు కూడా తెలుసు. మరి రాష్ట్రంలో మీకు ముందే 175 నియోజకవర్గాల్లో పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేటువంటి సత్తా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఉందా? 26 సంవత్సరాలుగా ప్రతి వారం కూడా మేము వారాంతపు సమావేశాలు నిర్వహించగలుగుతున్నాం. అలాగే ప్రతి ఎన్నికల్లోనే పోటీ చేస్తున్నాం. ఏంటి మీకు అలాగే ఫైనాన్షియల్స్ ప్రజల్లో- ఏంటి, ఎలా వస్తాయి, ఫండింగ్ ఎట్లా వస్తుంది, అంటే ఎవరు సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటి? మేము బయట నుంచి ఎవరి దగ్గర నుంచి కూడా మేము ₹1 కూడా విరాళం తీసుకోం. మా పార్టీ సిక్యులర్స్ ని ప్రతి వారం కూడా వాళ్ళు మెంబర్షిప్ ని కలెక్ట్ చేస్తారు. ఆ మెంబర్షిప్పే మా పార్టీకి ఒక ఆక్సిజన్ లాంటిది. మా పార్టీ కార్యకర్తలు ఎలక్షన్స్ లో ప్రచారానికి వాళ్ళ ఇళ్ల దగ్గర నుంచి క్యారేజీలు తెచ్చుకొని వాళ్ళు ప్రచారం కరపత్రాలు పంచుతారండి. మధ్యాహ్నం భోజనం వాళ్ళు తెచ్చుకున్నటువంటి భోజనమే చేస్తారు. మేమంతా కూడా చాలా సిద్ధాంతపరంగా ముందుకు వెళ్ళేటటువంటి పార్టీ. కరపత్రాన్ని మాత్రమే ప్రజలకు పంచుతాం. అంతేగాని ప్రజలకు మందు, అలాగే భోజనాలని, అలాగే ఓటుకి నోటు, ఈ విధమైనటువంటి వాటికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. రైట్. ఇప్పుడు కోర్టు ఇష్యూస్ చూద్దాం. కోర్టు పరిధిలో, హైకోర్టు పరిధిలో తేలకపోతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తానంటున్నారు. మరి దీనికి ముగింపు అడ్వకేట్ గా మీరు ఏం చెప్తారు? ఒక ముగింపు ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? మహా అయితే 15 రోజుల్లో నోటిఫికేషన్ రావచ్చు అనే ప్రచారం కూడా జరుగుతుంది. న్యాయస్థానాన్ని గౌరవించేటటువంటి వ్యక్తులు, న్యాయస్థానాన్ని గౌరవించేటటువంటి పార్టీలో ఖచ్చితంగా న్యాయస్థానం ద్వారా మేము సక్సెస్ అవుతాం. చట్టం అనేది మాకు తెలుసు. ఆ చట్టబద్ధమైనటువంటి హక్కుతో మేము ముందుకు వెళ్తాం. రాజకీయ పలుకుబడులు లేదు, బేంది కట్టను, ఏదైనా ప్రలోభాలకు గురి చేసి ఏదైనా పాలకులు పొల్యూట్ చేసేటటువంటి ఆలోచనలతో మాకు పని లేదు. మేము చట్టాన్ని నమ్ముతాం, న్యాయస్థానాలను గౌరవిస్తాం. ఖచ్చితంగా ఈ రెండే మా ఆయుధం. ఖచ్చితంగా మా ప్లీ న్యాయస్థానంలో గెలుపొందుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు 46 ఐటమ్ న్యాయస్థానంలో ఉంది, కోర్టు నెంబర్ 8. ఖచ్చితంగా మేము అనుకునే విధంగా సక్సెస్ అవుతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. రైట్. కానీ జనసేన పార్టీకి ఉన్నటువంటి విశేష ఆదరణ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మీరు ఆ సింబల్ విషయంలో చేస్తున్నటువంటి పంచాయతీ వలన డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితులు ఎదురైతే ఏ విధంగా ఎదుర్కొంటారు మీరు? ఒకటే సార్ ఇప్పుడు జనబలం అని మీరు అంటున్నారు. ఓటర్లు వేరైపోయారు, ప్రజలు వేరైపోయారు. ఈ రెండింటిని 2 మార్గాలుగా చూడాల్సినటువంటి అవసరం. ఈ ఖరీదైనటువంటి వ్యాపార రాజకీయ పార్టీలన్నీ కూడా ఓటర్లని పొల్యూట్ చేశారు, ప్రజలను వేరుగా చూపిస్తున్నారు. అందుకని జనబలం, దాడులు, వీటన్నిటికీ బెదిరితే 26 సంవత్సరాలుగా ఈ రాజకీయ పార్టీని నడిపించాం. అన్ని రాజకీయ పార్టీ మేము 26 సంవత్సరాలుగా అనేక ప్రభుత్వ వేధింపులకి, రాజకీయ పార్టీల వేధింపులకి తట్టుకొని నిలబడగలిగినటువంటి రాజకీయ పార్టీ. మేము భయపడేటటువంటిది లేదు, వెనకడిగేసేటటువంటిది లేదు. దేనికైనా మేము సిద్ధం. ప్రజల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం, ఎలాంటి ఉద్యమాలకైనా సిద్ధం. ఈ చరిత్రలో ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ప్రగతి కావాలి. నా ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోతుంది, నా ఆంధ్రప్రదేశ్ దోపిడీకి గురవుతుంది. నా ఆంధ్రప్రదేశ్ ని సంపన్న రాష్ట్రంగా సాధించుకోవడమే మా లక్ష్యం. ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రజా తిరుగుబాటు అనేది ఈ ఖరీదైనటువంటి వ్యాపార రాజకీయ పార్టీలకి బుద్ధి చెప్పేటటువంటి రోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. రైట్. థ్యాంక్ యూ మేడం శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది జనసేన పార్టీకి సంబంధించినటువంటి గుర్తు, గాజు గ్లాస్ గుర్తు. దీన్ని అధికారికంగా ఎలక్షన్ కమిషన్ కేటాయించినటువంటి పరిస్థితి. అయితే ఈ గుర్తు కోసం జనసేన పార్టీ కంటే ముందుగానే తాము అప్లై చేసుకున్నట్టుగా రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులుగా 26 సంవత్సరాలుగా ఈ పార్టీని నడిపిస్తున్నాం. అలానే 175 నియోజకవర్గాల్లోనూ పోటీకి సిద్ధమవుతున్నాం అనేటువంటి మాట చెప్తున్నారు. ఒకవేళ హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తారని మేడా శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి. జనసేనకి సంబంధించినటువంటి సింబల్ పైన ప్రతి ఎలక్షన్స్లో ఏదో ఒక వివాదం రాజుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎంత త్వరగా చల్లారితే, అలానే ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ ఇది అంత కీలకమైనటువంటి అంశంగా మారుతుంది. కాబట్టి ఏ విధమైనటువంటి టర్న్ తీసుకుంటుంది కోర్టులో అనే అంశాన్ని వేచి చూడాలి మనం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.